హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక విషయం చెప్పాలని ఈ రీల్ చేస్తున్నాను. ఇది కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. నేను అందరూ ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేశారు కదా, ఎంతమందికి మనకు స్వతంత్రం వచ్చిందన్న ఫీలింగ్ ఉంది ఫ్రెండ్స్? నాకైతే స్వతంత్రం వచ్చిందన్న ఫీలింగ్ నాకు అస్సలు లేదు ఫ్రెండ్స్. ఎందుకో తెలుసా? అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు మనల్ని రాక్షసుల కంటే ఘోరంగా హింసించినారు. బానిసత్వ బతుకులతో కుమిలిపోయినారు చాలామంది జనాలు. అప్పుడు అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ ఇలాంటి వాళ్ళు చాలామంది ప్రాణత్యాగాలు చేస్తే ఈరోజు మనకు స్వతంత్రం వచ్చింది ఫ్రెండ్స్. కానీ గాంధీజీ, సుభాష్ చంద్రబోస్ని బ్రిటిష్ వాళ్ళకి అప్పజెప్తే మనకి స్వతంత్రం వచ్చింది. అదే విధంగా మనుషులు కూడా వాళ్ళు బాగుపడడానికి ఇంకొకరిని హింసించి బతికేస్తున్నారు. ఇదే నా స్వతంత్రం ఫ్రెండ్స్. వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో వాళ్ళకి అనవసరం, కానీ పక్కనోడు ఏం చేస్తున్నాడు, వాడు బాగుపడిపోతే తట్టుకోలేడు. అలా రాక్షసత్వం ఎంత మితిమీరిపోతుందంటే పక్కనోడిని వాడిని చంపైనా సరే వీళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. వాడు బాగుంటే తట్టుకోలేడు, వాడిది ఎలాగైనా సరే పక్కనోడు నాశనం చేస్తేనే మనం బతికేయాలి. ఇది స్వతంత్రం. ఇంకొకటి, అమ్మాయిల మీద అరాచకత్వం జరుగుతుంది. ఆరు నెలల పసికందని కూడా చూడకుండా అరాచకాలు చేస్తున్నారు. ఇదేనా మన స్వతంత్రం? పుణ్యభూమిని రక్తభూమిగా మారుస్తున్నారు. ఇదేనా స్వతంత్రం అంటే ఫ్రెండ్స్? స్వతంత్రం అంటే ఇది కాదు. ఏ వ్యక్తి అయినా తనకు నచ్చినట్టు తను స్వతంత్రంగా స్వేచ్ఛగా బతికేదే స్వతంత్రం అంటే. ఇంకోరికి హాని చేయకుండా, అది కూడా ధర్మాన్ని పాటించాలి.